సహకారం కృషి నిలబడాలి. అందరికి నమస్కారము. గతంలో ఈ వీధిలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మనం డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ వేయడం జరిగింది. కానీ సరిగ్గా లెవలింగ్ లేక 3 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఎందువల్లంటే సరిగ్గా లెవలింగ్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఆ డ్రైనేజ్లో ఉన్న నీళ్ళన్నీ రోడ్ల మీదకి పొంగి పొర్లేది. వర్షాకాలంలో అయితే ఇంక చెప్పనవసరం లేదు, ఒక చెరువులాగా ఈ యొక్క వీధి కనిపించేది. ఎంతోమంది ఈ వీధిలో పోయిన పాదచారులు అయితేనేమి, తర్వాత వాహనంలో వెళ్ళే వాళ్ళైతేనేమి చాలామంది కూడా పడ్డారు, ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి. 3 సంవత్సరాల నుంచి నాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. గతంలో కమిషనర్ సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని నేను దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు సారు సానుకూలంగా స్పందించి మాకు నిధులు అనేది రిలీజ్ చేశారు. కానీ పనులైతే జరగలేదు. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చాక, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక నేను మేడం గారి దృష్టికి తీసుకెళ్లాను. మేడం గారి దృష్టి సానుకూలంగా స్పందించి మేడం గారు కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. త్వరగా ఎందుకు అసలు అంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది, మీరు తొందరగా వర్కులు స్టార్ట్ చేసేయండి అని మేడం గారు చెప్పారు. అందుకోసమని 3వ వార్డు ప్రజల తరపు నుంచి ప్రత్యేకంగా ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీన్ని వెంటనే పనులు స్టార్ట్ చేయడంలో ప్రథమంగా ఉన్న కమిషనర్ సార్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క సహకారం మా కమిషనర్ గారి చొరవతో జనరల్ ఫండ్ కొంచెం మాకు అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్తో మేము ఈ పనులు అనేవి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞత. జనరల్ ఫండ్ నుంచి 2 లక్షలు మనకు ఈ యొక్క కాలువ పనికి రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్తో మనము ఈ యొక్క లెవలింగ్ అనేది మనం చేసి 3 ఏళ్ల యొక్క సమస్యని మనం ఇప్పుడు పరిష్కరించగలుగుతున్నాము. మేడం గారికి 3వ వార్డు ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుతారు. మేము 3వ వార్డులో నివసిస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా ఈ రోడ్డు పైన డ్రైన్ పారుతూ వచ్చిపోయే వాళ్ళు చాలామంది పడిపోతూ ఉండేవారు. ఈ విషయాన్ని మా కౌన్సిలర్ ప్రత్యూష మేడం గారి దృష్టికి మేము తీసుకుపోయినప్పుడు వారు చాలా ప్రయత్నం చేశారు ఈ సమస్యను పరిష్కరించడానికి. అయితే ఇప్పుడు ప్రశాంతి మేడం గారు ఈ విషయంలో చొరవ తీసుకొని మన కమిషనర్ గారి సహకారంతో, అదేవిధంగా మా కౌన్సిలర్ ప్రత్యూష మేడం గారి కృషితో ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. ఇప్పుడు మేమంతా చాలా సంతోషిస్తూ ఉన్నాం. 3వ వార్డు తరపు నుంచి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ మేడం గారికి మా ధన్యవాదాలు. 3 ఏళ్ల నుంచి రోడ్డు మీద నీళ్లు పడుతున్నాయి సార్. అందుకని దాన్ని పరిష్కరించినందుకు ప్రశాంత్ మేడంకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.